అంటే ఈరోజు సాయంకాలానికి పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నటువంటి ఏదన్నా పోస్టర్స్, బ్యానర్స్, ఫ్లెక్సీస్, విగ్రహాలు మొదలైన వాటినన్నింటినీ కూడా ఇవాళ సాయంకాలానికి తొలగించవలసి ఉంటుంది. అదేవిధంగా 72 గంటల్లో అంటే రేపు సాయంకాలానికి ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీస్లో కూడా అన్ఆథరైజ్డ్గా ఏదైనా ఉంటే వాటిని కూడా వాళ్ళకి చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళు తొలగించుకోవాల్సిందిగా మనం చెప్పడం జరుగుతుంది. లేదంటే మనమే తొలగిస్తాం. సో ఈ పార్టీలో ఉన్న వాళ్ళు నామినేషన్స్ వేసేంత వరకు కూడా ఇదంతా కూడా పార్టీ ఖర్చుల కింద నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరగబోయే ఎక్స్పెండిచర్ అంతా కూడా. అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో రాజకీయ పార్టీ వాళ్ళు ఏదన్నా ప్రచారం చేసుకోవాలన్నా, వెహికల్స్ వాడుకోవాలన్నా ప్రతి దానికి కూడా సువిధ అనే పోర్టల్ ఉంది. పొలిటికల్ పార్టీ వాళ్ళు సువిధ అనే పోర్టల్లో పర్మిషన్స్ కోసం దరఖాస్తు పెడితే వెంటనే మేము అదే రోజు మోస్ట్లీ 1 డేలో మేము ఆ పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది మొదలైన వాటికి సంబంధించి. సో ప్రజలు విజిల్ అనే యాప్ ద్వారా ఏదన్నా ఉంటే దాని ద్వారా మనకి ఆడియో, వీడియో ఆర్ ఫొటోస్ ద్వారా పూర్తి వివరాలు రాసి, అంటే ఏ రకమైన ఉల్లంఘన జరుగుతుంది, ఎక్కడ ఏ ప్లేసు ఎవరు చేస్తున్నారు, వాళ్ళ పేరుని ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకపోయినా ఆ కంప్లైంట్ని కొంచెం స్పష్టంగా రాసి మాకు కనుక పంపిస్తే మేము వాటి మీద 2 గంటల్లో చర్య తీసుకుంటాము. అది ఆటోమేటిక్గా సిటిజన్ కూడా రిప్లై వెళ్తుంది. సో అది జీపీఎస్ బేస్డ్, ఆల్రెడీ ముందుగా రికార్డ్ చేసినవి పనికిరావు. అప్పటికప్పుడే ఫోటో, అప్పటికప్పుడే వీడియో తీసినవి మాత్రమే చెల్లుతాయి. అండ్ దీంట్లో మా ఎలక్షన్స్ సంబంధించి ఫామ్ 6 ఇంకా ఓటర్గా నమోదు చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ వరకు కూడా ఫామ్ 6లు అంటే కొత్తగా ఓటర్గా నమోదు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు నమోదు చేసుకోవచ్చు. ఎక్కడ కూడా మతపరంగా, కులపరంగా లేదంటే అలాంటిగా ఏమి చేయకూడదు. అక్కడ వ్యక్తిగత దూషణలు బేస్లెస్గా చేయడం అనేది కూడా నేరం. అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ కింద వస్తుంది. సో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఓటర్లని ఎక్కడ కూడా ప్రభావితం చేయడం కానీ, భయపెట్టడం కానీ, భయభ్రాంతులు గురి చేయడం కానీ ఇలాంటివి ఏమి జరగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు లేదంటే ఓటు హక్కు కలిగిన వాళ్ళందరూ కూడా నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి తగినంత మ్యాన్ పవర్ని, పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి మాచర్లలో ఈ వచ్చే ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్గా చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఎక్కడా కూడా ప్రజలు ఓటు కానీ ఈవీఎం ఎలా వాడాలనే దాని మీద కూడా సంబంధిత బిఎల్ఓలను అడిగి వాటి మీద అవగాహన పొందించవచ్చు. అంటే కావాలంటే మేము ఒక థర్మోకోల్ మీద అన్నా సరే ఈవీఎంలో ఎలా పనిచేస్తాయి అవి కూడా వాళ్ళు కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి బ్రీఫ్ చేస్తాము. సో పాంప్లెట్స్ కూడా రిలీజ్ చేస్తాము స్వీప్లో భాగంగా. సో బిఎల్ఓస్ వాటిని ఓటర్లకి అవగాహన పెంచవచ్చు. త్వరలో ప్రచార రథం కూడా, మా ప్రచార రథం ఏంటంటే ఓటు హక్కును వినియోగించుకోండి అని మేము కూడా అవి కూడా గ్రామాలకి పంపించడం జరుగుతుంది. అది ఉందన్నమాట. అండ్ ఓటర్ స్లిప్లు కూడా మేము పూర్తిగా బిఎల్ఓల ద్వారానే ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది పోలింగ్కి 5 రోజుల ముందు. సో అన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్లో కనీస వసతులు అన్ని చోట్ల ఏర్పాటు చేసాము. ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా వాటిని కూడా మేము కంప్లీట్ చేసుకొని ఎలక్షన్స్కి సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సెక్టోరల్ ఆఫీసర్స్ అందరూ కూడా రెడీగా ఉండడం జరిగింది. థ్యాంక్ యూ. సరిహద్దు కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో చోటికి షిఫ్టింగ్, మోడిఫికేషన్స్ కానీ ఇంకా అది అనౌన్స్మెంట్ ఇచ్చిన రోజుతో క్లోజ్ అయిపోయాయి. సో వాటిని మేము డిస్పోజ్ చేసేస్తాం. సో కొత్తగా ఓటర్లుగా నమోదు అయ్యే వాళ్ళు తప్ప ఇంకేమీ ఉండవు. అండ్ 85 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇంటి దగ్గర అంటే నడవలేని స్థితిలో ఉన్న కొంచెం బాగా కష్టంగా ఉన్న వాళ్ళు
ఓటర్గా మేము రాలేమన్న వాళ్ళకి 12D అనే అప్లికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ పడిన 5 రోజుల్లో బిఎల్ఓల ద్వారా వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని వారికి ఇంటి దగ్గరే ఓటింగ్ చేయించే సదుపాయం అనేది, అది కూడా పోస్టల్ బ్యాలెట్ లాగే ఉంటుంది. సో వారికి ఆ ఓటింగ్ సదుపాయం కల్పించడం జరుగుతుంది.